మంగళగిరిలో జనసేన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అరవ శ్రీధర్ను ఉద్దేశించి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఆగ్రహంతో సమావేశం నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయినట్లుగా తెలుస్తుంది. మంగళగిరిలోని జనసేన సమావేశంలో పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరి చిట్టా నా దగ్గర ఉందని డిప్యూటీ సీఎం పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఆగ్రహంతో సమావేశం నుంచి వెళ్లిపోయినట్టు పవన్ కళ్యాణ్ తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ ఏడుగొండలు అందిస్తారు. ఏడుగొండలు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళగిరిలో జనసేన పార్టీ కార్యక్రమం సమావేశం నుంచి ఆగ్రహంతో వెళ్ళిపోయినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించండి. ఇటీవల ఏదైతే జనసేన పార్టీ కార్యాలయంలో ఏదైతే ఈ ఒక సమావేశాన్ని నిర్వహించాలని చెప్పేసి సంకల్పించారు, ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, అలాగే రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మీద వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో విస్తృత స్థాయి సమావేశాన్ని ఈ రోజు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ యొక్క సమావేశానికి సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే మా ఎమ్మెల్యేలతో పాటు ఈ యొక్క జనసేనకు సంబంధించినటువంటి కీలక నేతలు కూడా హాజరైనటువంటి పరిస్థితి. అయితే ఈ సమావేశం జరుగుతుండగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా ఆగ్రహావేశాలకు లోనైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎమ్మెల్యే ఏదైతే రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో డిప్యూటీ సీఎం సీరియస్ అయినటువంటి పరిస్థితి. అయితే అందరి చిట్టం నా దగ్గర ఉందంటూ కూడా పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కొంతమంది ఎమ్మెల్యేలు కొన్ని చోట్ల ఏదైతే వారు వ్యవహరిస్తున్నటువంటి తీరు వల్ల ఇటు పార్టీకి చెడ్డ పేరు రావడమే కాకుండా ఇటు డిప్యూటీ సీఎం కూడా కొంతవరకు కూడా చెడ్డ పేరు తెచ్చేలాగా వ్యవహరిస్తున్నారంటూ కూడా తీవ్ర స్థాయిలో మండిపడినటువంటి పరిస్థితి. వారి వల్ల ఏదైతే ఈ పార్టీ యొక్క మనుగడ కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. అలాగే ఇప్పటికైనా తమ తీరు మార్చుకోకపోతే కనుక కఠిన చర్యలు తప్పు అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా ఆయన సమావేశం నుంచి మధ్యలోనే బయటకు వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ యొక్క జనసేన పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలంతా కూడా తలలు పట్టుకున్నటువంటి పరిస్థితి. అయితే అరవ శ్రీధర్ మీద ఇటీవల వచ్చినటువంటి ఆరోపణలు ఏవైతే మహిళ రోజుకొక చేయడం, ఇదంతా కూడా జనసేన పార్టీకి చాలా వరకు కూడా ఈ చెడ్డ పేరు తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సమావేశాన్ని అజోస్తామతని ఏర్పాటు చేశారు. అలాగే 7 రోజుల్లోగా ఆయన కమిటీ ముందు హాజరయ్యి వివరణ ఇవ్వాలంటూ కోరినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా అరవ శ్రీధర్ ఎక్కడ కూడా ఈ అందుబాటులోకి రానటువంటి నేపథ్యంలో ఈ రోజు ప్రతి ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి చిట్టా నా దగ్గర ఉందంటే కూడా చాలా సీరియస్ గా ఆయన బయటకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. రైట్, అసలు ఈ సమావేశం యొక్క ఉద్దేశం ఏంటి? అంతలా ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడానికి గల కారణాలేంటి? ముఖ్యంగా అరవ శ్రీధర్ వ్యవహారంపై పవన్ ఎందుకలా స్పందించారు? అంటే పవన్ కళ్యాణ్ సాధారణంగా విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ సమయంలో ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రులు, దాంతో పాటు ఏదైతే ఈ పార్టీకి కీలక పాత్ర పోషిస్తున్నటువంటి కోఆర్డినేటర్లతోటి ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేది సర్వసాధారణం. అయితే గతంలో కూడా పలు సమావేశాలు అయితే విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేశారు. అయితే ఇటీవల అరవ శ్రీధర్ ఏదైతే ఈ యొక్క మహిళలను అసభ్యకరంగా ప్రవర్తించడం, ఈ యొక్క అసభ్యకరమైనటువంటి వీడియోలు బయటకు రావడంతో దీని మీద అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాలంటూ కూడా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మంగళగిరిలో ఉన్నటువంటి సీకే కన్వెన్షన్ లో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఆ సమయంలోనే ఈ యొక్క అరవ శ్రీధర్ సంబంధించినటువంటి వ్యవహారం మీద ఒక్కసారిగా ఆయన ఆగ్రహానికి లోనైనటువంటి పరిస్థితి. దీంతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి రికార్డ్స్ చూస్తే కనుక వారు చాలా దారుణంగా నియోజకవర్గాల్లో ప్రవర్తిస్తున్నారని, తద్వారా వారికి సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు సమాచారం కూడా సీఎంఓకి రావడం, వాళ్ళు చేసేటువంటి ఏదైతే దందాలు కానీ వస్తువులకు సంబంధించి కూడా కొంతవరకు ఆయన దగ్గర చిట్టా ఉంది. దీని మీదే ఆయన చాలా సీరియస్ గా ఫోకస్ పెట్టారు. దాని మీద ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా బయటకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అయితే ఎప్పటికైనా తమ తీరు మార్చుకోకపోతే ఇక పార్టీ తమ పని తాను చేసుకెళ్తుందంటూ కూడా సంకేతాలు ఇచ్చినటువంటి పరిస్థితి. రైట్ ఏడుగొండలు, థ్యాంక్ యూ.